సో ఈ రోజు మనము ఏడిఆర్ అండ్ మగుట మై స్పేస్ టు బాజ్పల్లిలో ఉన్నామండి. 11th ఫ్లోర్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది స్టార్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ కూడా చేసాము. నియర్ టు హ్యాండ్ ఓవర్ ఉంది. ఇంకొక 10% ఆఫ్ ద వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది అనమాట. లెట్స్ గో. సో ఇదేనండి మనం చేస్తున్న ఫ్లాట్. లెట్స్ గెట్ ఇన్. సో ఈ ఫ్లాట్ వచ్చేసి 1460 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అనమాట. చూద్దాం మనం ఎలాంటి వర్క్ చేస్తున్నాం, వర్క్ ఏడ వరకు వచ్చింది అనేది. ఈ ఫ్లాట్ నియర్లీ 90% ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అనేది అయిపోయింది అనమాట. ఈ టోటల్ ఫ్లాట్ బాధ్యత మన డైరెక్టర్ నాగరాజు చాలా దగ్గరుండి వర్క్ అంతా నీట్ గా చేయించారు అనమాట. సో తెలుసుకుందాం మన డైరెక్టర్ ఈ ఫ్లాట్ ఎందుకు అంత టేక్ కేర్ చేసి ఈ ఫ్లాట్ ని ఇంత దగ్గర ఉండి జాగ్రత్తగా చేశారు అనేది మీ మాటలో చెప్పండి. యాక్చువల్ క్లయింట్ ఎవరు అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్ట్ చేసిన క్లయింటే అనమాట. ఆ సైడ్ కూడా నేనే హ్యాండిల్ చేసిన. అందుకే ఈ సైడ్ కూడా మనం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి ఇవ్వాలి, ఆ రిఫరెన్స్ మీద నమ్మకం వచ్చింది కాబట్టి మన దగ్గరికి మంచిగా చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పే కాన్సెప్ట్ బట్టి నేనే చూసుకున్నాను సైట్ మొత్తం. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం ఒక 4 weeks బ్యాక్ వచ్చి మీకు ప్లెయిన్ వాల్ చూపించాను ఏ విధంగా ఈ ఫ్లాట్ ఉందని. ఇప్పుడు అసలు మనము ఎక్కడెక్కడ ఏ యూనిట్స్ వచ్చింది అనేది చూద్దాము. ఆల్రెడీ ఫాల్ సీలింగ్ అయిపోయింది చూడండి, లైట్స్ కూడా మనం పెడుతున్నాము. యాక్చువల్లీ ఇది రెంట్ పర్పస్ గా మనము ఈ ఫ్లాట్ అనేది ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నాం అనమాట. ఆ ఉద్దేశంతోనే కేవలం ఫాల్ సీలింగ్ చేసి మనం లైటింగ్ అనేది ఇచ్చాము. ఫ్యాన్ ఫిట్టింగ్ చేసేసి ఫినిషింగ్ చేస్తే ఫాల్ సీలింగ్ కూడా అయిపోతుంది. వర్కింగ్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు కొంత కార్పెంటర్ వర్క్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము లివింగ్ ఏరియాలో ఉన్నాము. మనం ఫ్లోర్ గార్డ్ ఇంకా వేసి లాస్ట్ హ్యాండ్ ఓవర్ వర్క్ కూడా మనం ఫ్లోర్ గార్డ్ మనము ఉంచే వర్క్ చేస్తున్నాం. ఇది స్పెషల్ గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు తెలియాలి కాబట్టి. ఆల్రెడీ వర్కింగ్ వీడియోస్ అంటే వర్క్ స్టార్ట్ చేయక ముందు ఇక్కడ మనం ఏదైతే వుడ్ కి సంబంధించిన మెటీరియల్ మనం పెట్టాము ప్లైవుడ్, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ లివింగ్ ఏరియాలో మనము టీవీ యూనిట్ మనము డిజైన్ చేసాము. ఓన్లీ ర్యాప్టర్ కి సంబంధించిన వర్క్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, మిగతా అంతా అయిపోయింది. ఇక్కడ అంతా ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కేవలం ప్రొఫైల్ షట్టర్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఏదైతే వుడ్ వర్క్ లో. టీవీ యూనిట్ కూడా చూడండి ఎంత సింపుల్ గా ఉన్నా కూడా ప్రీమియం కనిపిస్తుంది. సో ఇందులో మనం వాడిన లామినేట్స్ ఎలాంటి లామినేట్స్ వాడాం నాగరాజు? మనం ఇక్కడ వాడింది హై గ్లాస్ లామినేట్స్, మనం థిక్నెస్ లామినేట్స్ వాడినాము. బ్రాండ్ వచ్చేసి విర్గో బ్రాండ్ వాడాము అనమాట. ఇక్కడ అంతా కూడా వుడెన్ షీట్స్ కానీ ఈ బ్యాక్గ్రౌండ్ షీట్స్ కానీ ఇవన్నీ అన్ని కూడా. టీ పట్టి వచ్చేసి మనం వాడింది ఇక్కడ 8mm టీ పట్టి వాడినాం అనమాట. కొద్దిగా డిజైన్ అనేది ఎలివేట్ చేయడానికి టీ పట్టీస్ యూజ్ చేసినాం. సో కేవలం ఫినిషింగ్ వర్క్ అండ్ చిన్న చిన్న ప్రొఫైల్ సెటర్ పెండింగ్ ఉంది. చూడండి జస్ట్ ఇక్కడ మనకి రాప్టర్స్ సంబంధించిన వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఆల్సో ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ ఎడ్జైనింగ్ చేశారు కాబట్టి ఇది మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ కాబట్టి ఫినిషింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తున్న ఇవి వచ్చేసి ఈ డ్రా వర్క్స్ అనమాట. ఎక్కడైతే మనకి డ్రాస్ వస్తున్నాయో అవి మాత్రం ఇక్కడ మేకింగ్ జరుగుతున్నాయి. 90% ఆఫ్ ద వర్క్ అయితే అయిపోయింది, జస్ట్ ఈ మేకింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది వచ్చేసి మనం ఒక స్టోరేజ్ బాక్స్ అయితే రెడీ చేసాం. క్లయింట్ ఎక్కడైనా వాళ్ళు ఇష్టం ఉన్న చోట ఫిక్స్ చేయమంటారు, అప్పుడు మనం ఫిక్స్ చేస్తాం అనమాట. సో డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు. ఇంత ముందు వీడియోలో ఇదంతా ప్లెయిన్ వాల్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంత ముందు వీడియోలో మీకు ఇక్కడ మనకి క్రాకరీ వస్తుందని. ఇప్పుడు క్రాకరీ మేకింగ్ అయిపోయింది, కేవలం మనకి ప్రొఫైల్ షట్టర్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. షెల్ఫింగ్ కూడా అయిపోయింది అండ్ బేస్ కౌంటర్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మొత్తం గ్రానైట్ వస్తుంది అండ్ ఈ ఎంటీ స్పేస్ లో మనకి ఎల్ షేప్ లో టైల్ వస్తుంది. అక్కడ మిర్రర్ అండ్ వ్యానిటీ కూడా మనకి అక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇది పాజిటివ్ వైట్. యాక్చువల్లీ చూడండి మనకి లైటింగ్ బట్టి కూడా కలర్ అనేది కొంచెం లైట్ పింకిష్ షేడ్ కనబడుతుంది చూసారా. సో లైట్ వేసే బట్టి కూడా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది చాలా మంది క్లయింట్స్ కి తెలియదు, చాలా మంది మనం అడుగుతారు ఈ కలర్ ఏంది ఇలా కనిపిస్తుంది అని చెప్పేసి. మనం ఏం చేస్తాం అంటే స్పెషల్ గా మీరు వేసుకునే లైట్ బట్టే ఈ వైట్ కలర్ లామినేట్ కానీ ఇంకేదైనా లామినేట్ కానీ ఎలివేట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ మనము చూసుకోవచ్చు హ్యాండిల్ వచ్చేసి జీ ప్రొఫైల్ హ్యాండిల్ అనేది ఇచ్చాం. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చూడండి. ఫినిషింగ్ వర్క్ అయిపోయినా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ మనం బిఫోర్ హ్యాండ్ ఓవర్ కాబట్టి బిఫోర్ హ్యాండ్ ఓవర్ సైట్ విజిట్ లో భాగంగా మనము ఎలాంటి వర్క్ చేస్తున్నాము. అండ్ ఆల్సో చూడండి ఎక్కడైతే ప్రొఫైల్ సెటర్స్ వస్తున్నాయో అక్కడ మనం ఇంటర్నల్ గా ప్రొఫైల్ లైట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఇదే డైనింగ్ ఏరియాలో మనము పూజా మందిర్ కూడా ఇచ్చాము. సో మీరు చూసుకోవచ్చు. సో నారాజ్ పూజా మందిర్ గురించి చెప్పండి. బ్యాక్ సైడ్ డిజిటల్ గ్లాస్ వస్తుంది. రెగ్యులర్ గా లైట్స్ ఆన్ చేసుకుంటాం కదా మనము. ఓకే, ఇప్పుడు ఇక్కడ గ్లాస్ వస్తే అది డిజిటల్ గ్లాస్ ఎలివేట్ అవ్వడానికి లైటింగ్ ఇచ్చాము. ఓకే, అండ్ రెగ్యులర్ గా లైట్స్ ఆన్ చేసుకుంటారు కదా పూజా మందిర్లోకి, సపరేట్ గా స్విచ్ కంట్రోలింగ్ అనేది ఇచ్చాము. సపరేట్ గా ఇచ్చారు. ఏది స్పాట్ లైట్ సపరేట్, అది సపరేట్.
చూసారు కదా, అంటే లైటింగ్ చూసుకోవచ్చు మనము. అంటే ఎస్పెషల్లీ మనం పెట్టే డిజిటల్ గ్లాస్ లో ఈ విధంగా లైటింగ్ మనము ప్రొఫైల్ లైటింగ్ ఇస్తే ఈ విధంగా లైట్ ఎలివేట్ అయ్యి మనకు అందంగా కనిపించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కింద కూడా స్టోరేజ్ ఇస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ప్రసాదం ట్రే వస్తుంది, ఇక్కడ బాటిల్ స్టోరేజ్, ఇక్కడ డ్రాస్ 2 డ్రాస్ వస్తున్నాయి. అండ్ బాటిల్ సో ఎలివేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మీకు 3Ds కూడా వేస్తుంటాను, ప్రతి యూనిట్ దగ్గర 3Ds వేస్తుంటాను, బిఫోర్ వేస్తుంటాను, చూడొచ్చు బిఫోర్ కూడా ఏ విధంగా మనం చేస్తున్నాం అనేది. అండ్ యూ షేప్ కిచెన్, నేను డౌట్ పడ్డా, అంటే బిఫోర్ ఇక్కడ వాల్ కేవలం ప్లెయిన్ వాల్ ఉన్నప్పుడు అసలు యూ షేప్ కిచెన్ వస్తే ఈ ప్లేస్ అంతా కాంపాక్ట్ అయిపోతుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు చూడండి యూ షేప్ కిచెన్ ఎంత స్పేషియస్గా ఉందో, మనకి హ్యాపీగా మనము కుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ స్పేషియస్ డైనింగ్ అండ్ కిచెన్ని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కిచెన్ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిడ్జ్ ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, ఈ ప్లేస్ లో ఫ్రిడ్జ్ మనం అప్ టు 3 feet వరకు ఫ్రిడ్జ్ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అందుకనే మనము యూ షేప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఓకే, ఈ ప్లేస్ అంతా యూ షేప్ తీసుకొని కింద కౌంటర్ లో స్టోరేజ్ ఇచ్చాం అనమాట ఇది. ఓకే, అండ్ కార్నర్ కూడా మనం ఇక్కడ డోర్స్ అనేది ఇచ్చాం. ఓకే, ఈ కార్నర్స్ కూడా యూసేజ్ కి యాక్సెస్ కూడా ఇక్కడ మనం 165 degree ఇంచెస్ పెట్టడం జరిగింది. ఆ కార్నర్ స్పేస్ ని కూడా మంచిగా మనం ఈజీగా హ్యాండ్ తోటి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కార్నర్ సేమ్ అదేనా? అక్కడ కూడా అక్కడ కార్నర్ లేదు, ఎందుకంటే ఇక్కడ షింక్ వస్తుంది కదా. ఓకే, షింక్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్యాక్ చేసినాం. ఓకే, యాక్చువల్ ఏంటంటే ఇది కూడా ఇది ఉంది కదా. రైట్, ఇలా యూజ్ చేసుకోవచ్చు. షెల్ఫ్ వస్తుంది, అలా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిలిండర్ కావాలంటే ఇక్కడ సిలిండర్ పెట్టేసుకోవచ్చు మనం. ఓకే, సో రీసెంట్ గా ఒక కామెంట్ కి నేను మంచిగా రెస్పాన్స్ కూడా ఇచ్చానండి. ఆ కామెంట్ ఏంటంటే ఈ కార్నర్ స్పేస్ లో ఈ విధంగా డోర్స్ ఇచ్చుంటే యూసేజ్ కి బాగుంటుంది అని చెప్పి చెప్పారనమాట కామెంట్ లో. మీరు ఇలా ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ షింక్ వస్తుంది. యాక్చువల్లీ ఆ టైంలో ఎవరైతే కామెంట్ చేశారో ఆ క్లయింట్ సరిగా చూడలేదు. ఈ ప్లేస్ లో షింక్ వచ్చింది కాబట్టి మనము బాక్సింగ్ ఇలా చేస్తాం. ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది ఎవరికైనా, చూడొచ్చు. బాక్సింగ్ ఈ విధంగా చేసి ఇక్కడ డోర్ ఇచ్చి ఈ విధంగా మనం తీసుకునేలాగా మనం ప్రొవిజన్ ఇచ్చాం. ఎందుకంటే దీన్ని డమ్మి చేసేస్తే ఆ స్పేస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ ఉద్దేశంతోనే మనము ఇక్కడ ఒక డోర్ ఇచ్చి మనం ఇంటర్నల్ గా ఉన్న స్టోరేజ్ ని కూడా యూజ్ చేసుకునే విధంగా మనము ఇక్కడ మేకింగ్ చేసాం అన్నమాట. అంటే కొంచెం ఇబ్బందే మనకి, బట్ స్టోరేజ్ వేస్ట్ కంటే అట్లీస్ట్ ఏదన్నా అంటే సీజనల్ గా యూజ్ చేసే వెజల్స్ మనం లోపల పెట్టుకుంటే అట్లీస్ట్ మనం స్టోరేజ్ యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది అనేది మనం డిజైన్ చేసాం అనమాట. సో ఇక్కడ కూడా అలానే చేసాము, సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి 165 degrees ఇంచెస్ యూజ్ చేసి ఈ విధంగా మనము డోర్స్ ఇచ్చాము. అండ్ కార్నర్ స్పేస్ చూడండి, మీరు ఏదైతే అప్పుడు కామెంట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కార్నర్, అంటే మనకి ఎక్కడైతే వీల్ ఉంటుందో అక్కడ మనం ఈ విధంగా ప్రొవిజన్ ఇస్తాం. వీల్ లేని చోట ఇట్లా సింక్ వచ్చే చోట ఇంకేదైనా చోటు ఉంటే మనం ఈ విధంగా ప్రొవిజన్ ఇస్తాం. సో వర్కింగ్ కండిషన్స్ లో మనం ఎలా చేంజ్ చేసుకోవాలో అలా చేంజ్ చేసుకొని మనము వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ కూడా మనము జీ ప్రొఫైల్ ఇచ్చామంటే కన్సీల్డ్ ఉంటుంది. అదే గోలా ప్రొఫైల్ అయితే మనకి అప్ టు 4 inches to 5 inches ఆఫ్ స్టోరేజ్ అనేది మనం యూటిలైజ్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా ఇచ్చాం అనమాట. ఇది రెంటల్ పర్పస్ కాబట్టి మనము ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాము. చూడండి మీకు కనిపిస్తున్నాయి, స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్స్ ఇచ్చాము. సో మేజర్ గా మనం టాండమ్ బాస్కెట్ ఇస్తాం కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయాలనే ఉద్దేశంతోనే రెంటెడ్ పర్పస్ కాబట్టి ఏదైనా ఫ్యూచర్ లో చేంజ్ చేయడానికి కూడా వీలు ఉంటుందని మనము అన్ని స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన బాస్కెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా పుల్ అవుట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వర్కింగ్ కండిషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇంకా ఓవరాల్ గా హ్యాండ్ ఓవర్ ముందు మనం అన్ని క్లియర్ గా చెక్ చేసుకొని నీట్ గా హ్యాండ్ ఓవర్ జరుగుతుంది. ఇది ఓవర్ హెడ్, ఇక్కడ చిమ్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ వస్తుంది. అండ్ ఆల్సో లాఫ్ట్ చూసారా, ఈ విధంగా ఎల్ షేప్ లో లాఫ్ట్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. మధ్యలో మంచిగా టైల్ వస్తుంది అండ్ గ్రానైట్ కూడా మంచిగా మనకి క్యాబినెట్ పైన వస్తుంది. సో ఇప్పుడు మనము బెడ్రూమ్స్ చూద్దాం రండి. ఇది 2 BHK ఫ్లాట్ కాబట్టి ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంటీ రూమ్ ఉన్నప్పుడు నేను మీకు చెప్పాను కదండి, ఈ వాల్ కి మనము వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని. ఈ వార్డ్రోబ్ లో నేను స్టాండ్ అలోన్ వార్డ్రోబ్ అంటే లాఫ్ట్ ఎక్స్చేంజ్ చేయకుండా మనము ఇక్కడ వార్డ్రోబ్ ఇస్తున్నాం అని చెప్పాను కదండి. ఎందుకంటే డోర్ మనకి దగ్గర 8 feet ఆఫ్ డోర్ ఇచ్చారు కాబట్టి మనకి లాఫ్ట్ కంటిన్యూ చేయలేమని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాము ఏ విధంగా ఇచ్చామో అన్ని వార్డ్రోబ్స్ లో. కేవలం ఇక్కడ వార్డ్రోబ్ లో జస్ట్ డ్రాస్ అనేది బ్యాలెన్స్ ఉన్నాయి అండ్ ఫినిషింగ్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. చూడండి ఇక్కడ మనకి ఒక 2 డ్రాస్ వస్తాయి ఇక్కడ ఈ పొజిషన్ లో, మిగతాదంతా ఫినిషింగ్ వర్కే. పైన లాఫ్ట్ ఇస్తున్నాం. ఇది వచ్చేసి పాజిటివ్ అయితే ఈ ఫ్లాట్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడైతే మీరు చాలా 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 సర్ప్రైజ్ అవుతారు. ఈ వైట్ కలర్ లామినేట్ ఎంత బాగా అనిపిస్తుంది అనేది. ఇక్కడ అన్నిటి మనము షట్టర్స్ ఇచ్చాము. అండ్ ఇటు చూడండి షట్టర్ స్టోరేజ్ విత్ షెల్ఫ్స్ అన్నమాట. కేవలం ఇందులో మనము 2 డ్రాస్ అనేది ఇస్తున్నాము. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు, ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వ్యూ చాలా 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 మంచి వ్యూ ఉంది. ఇది 11th floor కాబట్టి వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. దీనికే మనకి మిర్రర్ వస్తుంది అనమాట.
కనిపిస్తున్న ఈ షటర్ కి మనకి మిర్రర్ వస్తుంది అండ్ కింద డ్రాస్ వస్తాయి అనమాట డ్రెస్సింగ్ యూనిట్ కి. సో ఓవరాల్ గా బెడ్ పెట్టిన తర్వాత కూడా మంచి స్పేషియస్ ఉంది రూమ్ అండ్ 11th ఫ్లోర్ కాబట్టి వ్యూ కూడా అదిరిపోయింది అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఏదైతే మన డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ మీద మనము ఈ విధంగా టీ పట్టీస్ తో ప్యారలల్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి ఏ విధంగా డిజైన్ చేసాము. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా సేమ్ ఫేసింగ్ లో మనము సేమ్ వార్డ్రోబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అనొచ్చు సార్ డిజైన్ చేంజ్ చేయొచ్చు కదా అంటే మన క్లయింట్ కి ఎలా నచ్చిందో మనము అలానే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అందుకే మనం సేమ్ డిజైన్ అనేది ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు సేమ్ ప్యారలల్ టీ పట్టీ లైన్స్ అండ్ ఆల్సో సేమ్ డిజైన్ ఎక్కడైతే స్టాండ్ అలోన్ వార్డ్రోబ్ ఉందో అదే వార్డ్రోబ్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లోపల కూడా చూద్దాం. సో ఇంటర్నల్ గా మనము ప్రతి ప్రాజెక్ట్ లో ఇంటర్నల్ గా మనము ఇన్నర్ లామినేటే వాడుతున్నాము. ఫ్యాబ్రిక్ లైనర్ 0.8 థిక్నెస్ ఉన్న ఫ్యాబ్రిక్ లైనర్ ఇంటర్నల్ గా మనం వాడడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక 2 డ్రాస్ అనేది వస్తాయి అండ్ ఆల్సో షటర్స్ కూడా చూడండి అన్ని సాఫ్ట్ క్లోజింగ్ మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. షటర్స్ అండ్ ఇంటర్నల్ ఇక్కడ చూడండి షెల్ఫ్లు పెట్టుకున్న తర్వాత ఎంత పెద్ద స్పేస్ మనకు కనిపిస్తుంది అండ్ ఆల్సో లాఫ్ట్ కూడా మనకి మంచిగా కంటిన్యూ అవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇందులో కూడా మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తున్నాము అండ్ ఇక్కడ కూడా మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇస్తున్నాము. ఇందులో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ దీనికే మిర్రర్ వస్తుంది అండ్ ఇంటర్నల్ గా స్టోరేజ్ ఉంటుంది, కింద డ్రాస్ వస్తాయి అనమాట. ఏబీ ఓపెన్ కర్ ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ ఇస్తున్నాం. అందులో అది కూడా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇస్తున్నాం ఫోల్డబుల్ స్టడీ యూనిట్. చూడండి మంచిగా ఫోల్డ్ చేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత ల్యాప్టాప్ ఏదైనా ఉన్నా కూడా మంచిగా యూజ్ చేసుకొని దాని తర్వాత మనం క్లోజ్ చేయొచ్చు. ఇక్కడే మనకి పవర్ సర్క్యూట్ ఉంది. సో ఈ విధంగా ఫోల్డబుల్ యూనిట్ ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్ కూడా మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ ఒక షూ ర్యాక్ కూడా ఇస్తున్నాం అండి. షూ ర్యాక్ కూడా చూసుకోండి మనం దగ్గర 5 feet విడ్త్ లో మనం ఒక షూ ర్యాక్ ఇస్తున్నాం అనమాట. ఇందులో మనం స్టోరేజ్ కూడా ఇస్తున్నాము. స్టోరేజ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ రెగ్యులర్ గా మనం వాడే స్లిప్పర్స్ ఉంటాయి అవి మనం ఇక్కడ హ్యాపీగా పెట్టుకొని ఈజీగా యాక్సెసిబుల్ గా మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సిట్ అవుట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంటర్నల్ గా కూడా స్టోరేజ్ ఇస్తున్నాం అనమాట ఇందులో. సో ఓవరాల్ గా మనము స్టోరేజ్ లో కాంప్రమైజ్ కావట్లేదు అండ్ ఇక్కడ పైన కూడా మనము గ్రానైట్ అనేది మనము వేయడం జరుగుతుంది. సో అలా మనము ఇక్కడ సైట్ విజిట్ లో భాగంగా ఈ టోటల్ ప్రాజెక్ట్ ని మనము ఎక్స్ప్లోర్ చేసామండి. మీరు వచ్చి మనము సైట్ విజిట్ లో ఎలాంటి వర్క్ మనం చేస్తున్నాము, ఎలాంటి ఫినిషింగ్ మనం చేస్తున్నాం అనేది మాన్యువల్ కార్పెంటరీ వర్క్ కాబట్టి ఇది టోటల్ ఆన్ సైట్ లోనే ఈ వర్క్ అనేది జరిగింది. కేవలం డోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ డోర్స్ మనము ఫ్యాక్టరీకి పంపించి ఎడ్జ్ బైండింగ్ మాత్రం ఫ్యాక్టరీలో మెషిన్ తో మనము చేపించడం జరిగింది. ఫినిషింగ్ బాగుంటున్న ఉద్దేశంతో ఏదైతే ఇక్కడ కనిపిస్తున్న మాన్యువల్ ఎడ్జ్ బైండింగ్ ఉందో అది కూడా మనము రూటర్ మెషిన్ తోనే మనము ఇంటర్నల్ గా మనం చేసిన షెల్ఫ్లు కానీ ఇంకేదైనా ఎడ్జెస్ లో ఉన్నా కూడా అక్కడ కూడా మనము పీవీసీ టేపింగ్ చేసి మనము మంచిగా చేయడం జరిగింది అనమాట రూటర్ మిషన్ తో. అంటే క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ ఫినిష్ మాన్యువల్ లో కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మనము ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ ఇస్తున్నాము. ప్రాజెక్ట్ ఓకే అయితే 3D కూడా మనము ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి మై స్పేస్ బాచ్పల్లిలో ఉందండి, మై స్పేస్ 2 అనమాట. ఇందులో చాలా ఫ్లాట్స్ ఇంకా హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే మీకు మీ ఇల్లు చాలా జాగ్రత్తగా మంచి ఫినిషింగ్తో మేము అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు రవితేజ ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు సైనింగ్ ఆఫ్.